జగన్ ఎట్టకేలకు ముసుగు తీసి బయటకొచ్చారని చంద్రబాబు అన్నారు. ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి బస్సు దిగితే ప్రజా సమస్యలు తెలుస్తాయని సెటైర్లు వేశారు. వివేక హత్య వెనుక నిజాలు దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అయితే ఇక్కడ ప్రజలకు నిజాలు తెలుసని అన్నారు. మీరు చెప్పండి, రైతన్నలారా మీ బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు సబ్సిడీలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర లభిస్తా ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలు మీరు చెప్పండి, మీకు రక్షణ ఉందమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువత మీరు చెప్పండి, ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెగా డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కార్మికులు కూలీలు మీరు చెప్పండి, మీకు ఉపాధి దొరుకుతా ఉందా? కడుపు నిండా తిండి తింటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవన నిర్మాణ కార్మికులు మీరు చెప్పండి, మీకు వృత్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాపం ఉద్యోగస్తులు ఉన్నారు, అక్కడ కూడా పోలీసులు అందున్నారు. ఏమయ్యా మీకైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొదటి తారీఖు జీతాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీ ప్రావిడెంట్ ఫండ్ కట్టుకొని అందులో అయినా మీరు డబ్బులు తీసుకోవాలని తీసుకునే పరిస్థితిలో ఉన్నారా? గుండె మీద చేసుకోమని చెప్పమని మా ఉద్యోగస్తులందరినీ అడుగుతున్నా. నిన్ననే ముసుగు వీరుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు. నిన్న మాత్రం బయటకు వచ్చాడు. బయటకు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వచ్చాడు. బస్సు దిగడం వల్ల మీరు బస్సు దిగితే ఏమీ కనపడదు. నా మారిగా రోడ్డు మీదకి రండి, ప్రజల్లోకి వెళ్ళండి, వాస్తవాలు తెలుస్తాయి. నేను అడిగిన పరిస్థితులకు సమాధానం చెప్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. నిన్నన్నాడు, నంగనాచిగా మాట్లాడాడు. కదిరిలో ఉన్నాం మనం, కదిరి పక్కనే ఉంది పులివెందల. అవునా కాదా తమ్ముళ్ళు? ఇక్కడి నుంచి కేకేస్తే పులివెందల్లో వినపడొస్తుంది. పులివెందల్లో ఏదైనా గొడ్డలు వేటేస్తే ఇక్కడికి వినపడొస్తుంది. అవునా కాదా? ఆ గొడ్డళ్ళు కూడా ఇక్కడే తయారు చేసినప్పుడు వచ్చాయి. నిన్నంటాడు, నాకైతే అర్థం కావడం లేదు, కలియుగంలో నా మీద ఆరోపణలు చేస్తున్నారు, మా చిన్నాన్న చంపేశారు అని మళ్ళా మొదటికి వచ్చాడు డ్రామా రాయుడు కరకట్ట కమలహాసన్. ఇక్కడ అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు చంపారు? ఎవరు చంపారు తెలుసు అని ఆవిడ చేలిపైకి ఎత్తండి.